తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది. అయితే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చుకుంటా వస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఇక్కడ పిఠాపురం బస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. ఆగస్టు 15 నుండి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, ట్రాన్స్జెండర్లకు కూడా ఉచితంగా బస్సు ఎక్కి ఎక్కడికైనా ప్రయాణం చేసే విధంగా ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఆగస్టు 15 నుండి దానికి సంబంధించి ఎవరైనా మహిళలు కానీ, ట్రాన్స్జెండర్లు కానీ వాళ్ళు బస్సు ఎక్కి ఉచితంగా ప్రయాణం చేయాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, అదేవిధంగా ఈ ఓటర్ ఐడి కార్డు కానీ ప్రూఫ్గా చూపించి వాటిని చూపించిన తర్వాత బస్ ఎక్కి ప్రయాణం చేయవచ్చు. దానికి సంబంధించినటువంటి ఏదైతే టికెట్ ఛార్జ్ ఉందో దానిని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. దానికోసం సుమారు 1950 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే ఆర్థిక శాఖ దానికి సంబంధించి అనుమతులు కూడా మంజూరు చేయబడడం జరిగింది. ఈ పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సంబరం చేసుకునే పండగ ఇది అని అనొచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటుని కూటమి ప్రభుత్వం వాళ్ళకి కేటాయించింది. దానికి సంబంధించి చాలా మంది మహిళలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికైనా సరే ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడికి పిఠాపురం బస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి మహిళల స్పందన ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతుంది కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించి మహిళల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి గారు, మరి ఏంటి 15వ తారీఖు నుంచి బస్సు ఫ్రీ అంటే మీ ఆడవాళ్ళందరికీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మరి ఏంటి ఎక్కడికి వెళ్తారు మీరు బస్సు ఫ్రీ అయితే కనుక? కాకినాడ చేయబోలికండి. రోజు తిరుగుతారా? రోజు కదండి హాస్పిటల్ కండి. మరి తీర్థయాత్రలకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తలేదండి, కాల్ చేయలేదండి. మరి ఇప్పుడు ఈ బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మీకు మంచిదేనంటారా? మంచిదేమండి, మంచిదే అంటున్నారు కదండి. అందరికీ మంచిది, నాకు మంచిదండి. ఏం పేరమ్మా మీ పేరు? స్వాతి. ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, మహిళలందరికీ ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? ఏంటి దాని వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటది అంటారా? మేబీ ఉండొచ్చు. ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకి అండ్ ఏజ్డ్ పీపుల్స్ కి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సంతోషంగా ఉందా మీకు? ఏంటి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు ఆగస్టు 15 నుంచి, ఎలా అనిపిస్తుంది మీకు? ఐ ఫీల్ హ్యాపీ. హెసల్ లేకుండా కొంచెం కంఫర్టబుల్ గా ఉంటే బెటర్ అనుకుంటున్నాను. అడిషనల్ బస్సెస్ యాడ్ చేస్తే ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తారు మేడం మీరు? ఉచిత బస్సు చేస్తే ఎక్కడికైనా వెళ్తారా సరదాగా? ఐ నాట్ యెట్ ప్లాన్డ్ అండి, ఐ హావ్ టు ప్లాన్. ఓకే, మరి ఏంటి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు ఆగస్టు 15 నుంచి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. పిల్లల చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి, వృద్ధులకి, వీళ్ళకి చాలా బాగుంటుంది. మీరు ఎక్కడికి వెళ్తారు? బస్సు ఇచ్చిన తర్వాత ఎక్కడికైనా వెళ్తారా మీరు? నేను ఆ సందర్భాన్ని బట్టి వెళ్తాను. ఓకే, మీ పేరేం పేరమ్మా? లక్ష్మి అండి. ఏ ఊరు? మాదండి పిఠాపురం అండి. మరి ఏంటి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు ఆగస్టు 15 నుంచి, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్తారా మీరు బస్సు ప్రయాణం ఫ్రీగా చేస్తున్నారు? మా అమ్మాయి గారి ఇంటికి గట్టి వెళ్తుంటామండి. మీ అమ్మగారి వెళ్తాం ఏంటండి, అన్నయ్య గారి ఇంటికి అలాగే వెళ్తుంటాం. సంతోషం. బాగుంటది, పథకం పెట్టిన తర్వాత బాగుంటది అనుకుంటున్నాను. మీరు సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నాను. ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉందండి, ఓ పక్కన బాధగానే ఉంది. ఎందుకంటే మా మగాళ్ళు కూడా పంపించారు కదా, ఉచితం కదా అని బస్సు ఎక్కేస్తే వంట వండుకుంటా తినకుండా వెళ్ళిపోతారా అని అడుగుతారు కదా. అస్తమానం వాడిని అందరికీ కొంచెం ఫ్రీ ఇవ్వాలి కదా. మరి ఎక్కడికి వెళ్తారు మీరు? ముందు దేవాలయానికి, దైవ దర్శనానికి వెళ్తాం. తర్వాత అన్నిటికీ అవసరమైన వాటికి వెళ్తాం, అనవసరంగా ఎక్కకూడదు కదా. అది కూడా మనందరికీ ఫ్రీ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్తారు మీరు ఉచిత బస్సు ప్రయాణం పెడితే? అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తారు? డైలీ వెళ్ళొచ్చేస్తుంటారా? డైలీ అవసరం వెళ్ళినప్పుడైనా వెళ్తాం కదండి. ఏంటి మరి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఫ్రీగా అనిపిస్తుంది అండి. మరి మీరు ఫ్రీగా పెట్టిన తర్వాత ఎక్కడికైనా వెళ్తారా? ఎందుకు వెళ్ళవండి, చాలా దిక్కుకి వెళ్తామండి. ఎక్కడెక్కడికి వెళ్తానండి? యాత్రకి వెళ్తామండి, గుళ్ళు గట్ట అన్ని గోపురాలు తిరుగుతామండి. ఓకే, ఉచితంగా పెట్టడం అనేది చాలా మంచిది అంటారా? బాగానే ఉందండి, మరి పర్వాలేదండి. ఓకే, అయితే మీ అమ్మగారి ఇంటికి కూడా వెళ్ళొస్తామంటారా? వెళ్ళొస్తామండి.
ఏంటి మరి ఉచిత బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుంది మీకు? 15వ తారీఖు నుంచి అంటున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మేము ఇంకా బస్సు ప్రయాణం చేశాక ఎలా ఉందో మాకు తెలియాలి కదా, ఇప్పుడు ఏం తెలుస్తుందండి మాకు. మరి ఎక్కడికి వెళ్తారు మీరు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత? ఎక్కడికంటే అమ్మాయిలు దగ్గర అండి, ప్రతిపాడు అలా వెళ్తుంటాం అంతే, అంతకంటే దూరం ఏమి వెళ్ళమండి. తీర్థయాత్రలు ఎక్కడికైనా వెళ్తారా? వెళ్తామండి వీలు బట్టి, బస్సు ప్రయాణాన్ని బట్టి. ఏంటి మరి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఆగస్టు 15 నుంచి ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్తారు మరి మీరు? అవసరం ఉన్నప్పుడు వెళ్తాము అంతే కదండి. ఎక్కడెక్కడికి వెళ్తారు అనుకున్నారు? ప్లానింగ్స్ ఏమైనా వేసుకున్నారా? పలానా చోటకి వెళ్దాము బస్సు ఫ్రీ పెట్టిన తర్వాత? అదేమి లేదు, మనకి అవసరం ఉంటేనే కదా ప్రయాణం చేస్తాము. ఫ్రీగా పెట్టారని మన పని వాళ్ళు మానేసుకుని మనం ఏం వెళ్ళం కదండి. అయితే మీకు అవసరాన్ని బట్టి వెళ్తారు. అంతే అండి. సంతోషంగా ఉంది. అయితే చాలా హ్యాపీ. లేడీస్ కి ఎలాగో హెల్ప్ఫుల్ గానే ఉంటుంది కదండి, ఫైనాన్షియల్ గా ఉంటుంది. అలాగే కొంచెం రషెస్ కూడా ఫ్రీగా ఉండటం వల్ల రద్దీ కూడా తగ్గుతుంది కదా ప్రజలందరికీ. మీ పేరు? నా పేరు పసగడుగుల మంగమ్మది ములగపూడి. ఉచిత బస్సు ప్రయాణం పెడతారు మంచిదండి, అందరికి ఇబ్బంది లేకుండా పెడితే ఏదైనా మంచిదండి. మీరు ఎక్కడికైనా ప్లాన్ చేసుకున్నారా ఆగస్టు 15 నుంచి? లేదండి, మా అంతే మేము ఎప్పుడైనా ఏదైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటేనే వెళ్తాం తప్ప రోజువారీకి వెళ్ళమండి. పిల్లలకి, కాలేజీ పిల్లలకి, చదువుకుంటే పిల్లలకి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేస్తే మంచిదండి. ఉచిత బస్సు వల్ల తప్పు లేదండి దానికైతే. బస్సు ప్రయాణం పెట్టబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది సార్. పిల్లలకి టైం కి బస్సు ములపూడి స్కూల్ కి వెళ్ళాలి సార్, కానీ గంటకో బస్సు ఉంటే బాగుంటది సార్. అది కావాలి సార్. ప్లాన్ ఏమీ లేదు సార్, కానీ హ్యాపీగా ఉంది సార్. ఎక్కడికైనా వెళ్తారా మరి మీరు? తీర్థయాత్రలకు కట్టాను పిల్లలతో ఫ్రీకి వెళ్ళొచ్చు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఓకే, సంతోషంగా ఉంది. అయితే ఎదురు చూస్తున్నారా ఎప్పుడు ప్రారంభం అవుతుందని? ఆగస్టు 15 నుంచి ప్రారంభం అవుతుందని ఎదురు చూస్తున్నాను. సరదాగా ఉందండి. అమ్మగారింటికి ఉచితంగా వెళ్ళి హాయిగా వచ్చేస్తాం. రోజు వెళ్ళి వచ్చేస్తారు అమ్మగారింటికి? 2 రోజులకోసారి 3 రోజులకోసారి వెళ్ళి వస్తాం. 2 రోజులకోసారి 3 రోజులకోసారి అమ్మగారింటికి. ఇంకా ఎక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికంటే అమ్మాళ్ళే మనకు ప్రేమ. ఆ తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళ నుండి వెళ్ళి అంత పని ఉండదు, అమ్మాళ్ళు అంటేనే ప్రేమ. తీర్థయాత్రలు ఎక్కడికైనా వెళ్తారా? వెళ్తామండి. ఇంకా లేదండి, మరి ఇప్పుడే కదండి బస్ వేసారు, ఆలోచించుకుంటాం ఈసారి. మా అమ్మాయి గారు ఇంటికి రోజు రోజుకి వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటున్నాం. రోజు మీ అమ్మాయి గారింటికి వెళ్ళి వస్తారా? వస్తామండి. ఇంకెక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి వెళ్తామండి, మా అబ్బాయి వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్తే తీర్థయాత్రలన్నీ వెళ్తాను, లేకపోతే తెలియదు. ఏ ఊరు మీ అమ్మాయి గారిది? ఏలేశ్వరం అండి. మీదేవరు? మరి కాకినాడ. కాకినాడ నుంచి ఏలేశ్వరం రోజు వెళ్ళి వచ్చేస్తున్నారు? ఆ రోజుకి వెళ్తారండి, మాకు ఫ్రీ బస్సే కదా. ఏంటి మరి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎక్కడికైనా వెళ్ళడానికి బాగుంది, అనుకూలంగా. కొంచెం ఇన్నాళ్ళు అయితే ఆలోచించే వాళ్ళం, ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా వేశారు కాబట్టి వెళ్ళాలనుకుంటున్నాం. వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి రోజు వెళ్ళి వచ్చేస్తుందంట. కాకినాడ టు ఏలేశ్వరం ఉచిత బస్సే కదా, సరదాగా వెళ్ళి వస్తాము, మా అమ్మాయిని రోజు చూడడానికి ఉంటుందని చెప్పి సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అందరూ ఏగరగా వెయిట్ చేస్తున్నారు, ఉచిత బస్సు ఎప్పుడు ప్రారంభిస్తారా అని చెప్పి. అది కేవలం ఆగస్టు 15వ తారీఖు నుంచే ప్రారంభం అవుతుంది. ప్రతి ఒక్క మహిళకు కూడా ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ప్రయాణించవచ్చు. దానికి 3 కార్డులు చూపిస్తే చాలు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు. ఈ 3 ఐడెంటిటీ కార్డుల్లో ఏది చూపించినా సరే ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ప్రభుత్వం 1950 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. సుమారు 6700 బస్సులను ఈ ఉచిత బస్సుకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకో 3000 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మహిళలు అయితే చాలా సరదాగా సంబరపడుతున్నారు. తీర్థయాత్రలకు వెళ్తామంటున్నారు, సరదాగా బజార్కి వెళ్తా ఉంటున్నారు. వాళ్ళ అమ్మగారింటికి, వాళ్ళ అబ్బాయి దగ్గరికి, అలా అందరు ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కో రోజు సరదాగా వెళ్ళొస్తామని కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే అవసరానికి మించి వెళ్తాం తప్ప అవసరం లేనప్పుడు తిరగమని చెప్పి మరి కొంతమంది చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకి తీపి కబురని చెప్పాలి, వాళ్ళకి పండగ వాతావరణం అని చెప్పాలి. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.